హైదరాబాద్లో 6 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని వచ్చిన ఆరోపణలతో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే సాహితీ ఇన్ఫ్రా కేసు విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. అశోక్ నగర్లోని ఉమామహేశ్వరరావు ఇంట్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు స్నేహితులు బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ లైన్లో అందిస్తారు. కృష్ణ. రామారావు, ఏదైతే ప్రస్తుతం సిపిఎస్ లో ఏసీబీగా పనిచేస్తున్న ఉమామేశ్వరరావు ఇంటి పైన అతని స్నేహితులు బంధువులు మొత్తం హైదరాబాద్ లో 6 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతం నుంచి ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే కారణమే కాకుండా ఈయన పైన అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు తన పైన ఇంకా ప్రత్యేకమైన నిఘా పెట్టారు. ఇతనికి తన పేరుతో పాటు తన భార్య, కుటుంబ సభ్యులు, బంధువుల పేరు మీద బినామీ ఆస్తులు కూడా పెద్ద మొత్తంలోనే కూడబెట్టాడన్న ఏదైతే ఆధారాలు ఏసీబీ అధికారులకు దొరికిన తర్వాత ఏసీబీ ఒక ప్రత్యేకమైన టీంతో పాటు మొత్తం 10 బృందాలు కూడా 6 చోట్ల కూడా సోదాలు నిర్వహించి అనేకమైన కీలక డాక్యుమెంట్లు అనేవి స్వాధీనం చేసుకోవడం కూడా జరుగుతుంది. అశోక్ నగర్ ప్రాంతంలో ఉన్న ఏసీబీ ఉమామేశ్వరరావు ఇంట్లో అనేక ఆస్తి పత్రాలతో పాటు కొంత నగదును కూడా ప్రస్తుతం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈయన సిసిఎస్ లో ఏదైతే సాహితీ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ అనేది ఉందో ఇటీవల కాలంలో ఈ బిజినెస్ ఎక్స్ప్రెస్ వద్ద ఏదైతే ఈ సాహితీ మోసాలు అంటే ఈ స్థలాలు కానీ ఫ్లాట్ల నిర్మాణాలు కానీ పెద్ద మొత్తంలోనే కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము ఏదైతే లూటీ చేసిందని చెప్పి దానిపైన కేసు నడుస్తుందో దానిపైన ఆ సాహితీ పైన ఆయన విచారణ అధికారిగా కూడా ఉన్నారు. ఈ సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవహారానికి సంబంధించి కూడా చాలా పెద్ద మొత్తంలో ఆయన ముడుపులు స్వీకరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అనేక సిటీలు అనేక పోలీస్ స్టేషన్ లో సీఏగా ఏసీబీగా పనిచేసిన క్రమంలో ఆయన అవినీతికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఏసీబీ అధికారులకు అన్నాయి. ప్రస్తుతం సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగితే అప్పుడు కానీ మొత్తం పూర్తి స్థాయిలో ఇతని దగ్గర ఎంత ఆస్తులు గుర్తించాం, డబ్బు ఎంతవరకు మేర పట్టుబడింది, ఆ తర్వాత నగలు అంటే ఆభరణాలు ఎంతవరకు స్వాధీనం చేసుకున్నారు అనే పూర్తి వివరాలు అందే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.